వెల్కమ్ టు విజయ్ జాబ్ న్యూస్. ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగాలు కావాలా? అయితే ఆలస్యం ఎందుకు? పదండి వీడియోలోకి నోటిఫికేషన్ వివరాలు చూసేద్దాం. ఇండియన్ నేవీలో ఆఫీసర్ క్యాడర్లో చేరి కలలు కనే అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ నేవీ అకాడమీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు 260 పోస్టుల కొరకు దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా కలవు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నందు 76 ఖాళీలు, పైలట్ నందు 25 ఖాళీలు, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ హైడ్రో నందు 76 ఖాళీలు, పైలట్ నందు 25 ఖాళీలు, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్ పోస్ట్లో 20 ఖాళీలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 18 ఖాళీలు, లాజిస్టిక్ నందు 10 ఖాళీలు, ఎడ్యుకేషన్ నందు 15 ఖాళీలు, ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ నందు 42 ఖాళీలు, సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్ 8 ఖాళీలు, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీసింగ్ నందు 38 ఖాళీలు, సబ్మెరైన్ ఎలక్ట్రికల్ నందు 8 ఖాళీలు కలవు. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు పరిశీలించినట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ మరియు పీజీ డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 1/1/2002 నుండి 2/7/2007 వరకు మధ్యలో జన్మించిన అభ్యర్థులు మాత్రమే ఈ నేవీలో ఆఫీసర్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు. ఎంపిక విధానం అనేది అభ్యర్థుల యొక్క రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు. ఎంపిక విధానం అనేది అభ్యర్థులను పూర్తిగా అర్హత పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల తదుపరి ఆధారంగా అభ్యర్థులను సెలక్షన్ చేయడం జరుగుతుంది. వీరికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జనవరి 2027 నుండి శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుంది. జీతభత్యం చూసినట్లయితే ఆఫీసర్ క్యాడర్లో 1,10,000 వరకు పొందుతారు. వీరికి క్యాంటీన్ సదుపాయం ఉంటుంది మరియు మెడికల్ సదుపాయాలు ఉంటాయి. వీరిపై ఆధారపడిన వారికి కూడా మెడికల్ సదుపాయం ఉంటుంది. ఫ్రీ క్వార్టర్ సదుపాయం మరియు కారు సదుపాయం కూడా కల్పించబడుతుంది. వీరు లెఫ్టినెంట్ కల్నల్ హోదా వరకు పదోన్నతి పొందడానికి అవకాశం ఉంటుంది. వీరికి సెలవులు కనుక పరిశీలించినట్టయితే 60 రోజుల వరకు సెలవులు ఇస్తారు. ఒక 1 year లో వీళ్ళు పనిచేసిన కాలంలో ప్రతి 6 నెలలకు ఒకసారి 1 month సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ సెలవులు 20 వరకు ఉంటాయి వీరికి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026. దరఖాస్తులు సమర్పించుకోవడానికి సంబంధిత వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.joinindianavy.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి పూర్తి వివరాలకు సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాం. మేము తెలియజేసిన ఈ సమాచారం నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉంటుందని భావించినట్లయితే ఇంజనీరింగ్ పూర్తి చేసిన పట్టభద్రులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మీరు చేసే లైక్లకు లైక్ బటన్ పగిలిపోకుండా ఉండాలి. మరొక ఉద్యోగ సమాచారంతో మీ ముందుకు వస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి విజయ్ జాబ్ న్యూస్.